ఇది బ్రౌన్ రైస్తో చేసిన పెరుగన్నం అండి. కరివేపాకు ఆకు ఒకటి వేసాను, తొందరగా తోడుకుంటుంది, పుల్లగా అవదాన్ని వేసానండి. వాటికి కావాల్సినవి కీరా సగం ముక్క అండి, యాపిల్ ఒకటి, ఇందులో కలుపు తింటే చాలా టేస్ట్గా ఉందండి. కీరా సగం ముక్క కోసుకోవాలి, పుల్లిగా అయ్యొద్దు. శుభ్రం కడిగి పెట్టుకున్నవి ఇవి లేతదైతే గింజలు వేసుకోండి, ముదురుది ఉంటుంది ఒకసారి, అప్పుడు ముదురు గింజలు అయితే పెరుగన్నానికి బాగోదు, అందుకే అది వేయద్దు. చిన్నగా కట్ చేసుకోవాలండి, పెద్దగా కట్ చేసుకుంటే తినేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇవన్నీ వేరే గిన్నెలో వేసుకోవాలి. అలాగే యాపిల్ కూడా పొట్టు తీసుకోవాలి. యాపిల్ కూడా కోసుకోవాలి, మధ్యలో పూర్తిగా తీసేయాలండి. యాపిల్ కూడా చిన్నగా కట్ చేసుకోవాలి. ఈ కోసుకున్న ముక్కలన్నీ రెండు కలిపేయాలి. ఈ పెరుగన్నం బాగా కలపాలండి, కొంచెం దీన్ని తీసుకుని ఇందులో వేసేయాలి. దీన్ని ముక్కలతో పాటు బాగా కలిపి పక్కకు పెట్టేసేయాలి. ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి. పెరుగులో ఈ కీర, యాపిల్ ముక్కలు ఇవన్నీ వేసి పెట్టానండి నానిన పెరుగులో. ఇది అన్నం నైటే నానబెట్టుకోవాలి. పాలు అన్నము రెండు కూడా బాగా ఉడికిన తర్వాత పాలు బాగా మరిగించాలండి, అన్నం కూడా బాగా ఉడకాలి. అది పెరుగు తోడుపెట్టేసిన తర్వాత పొద్దున్న లేసి ఇలా చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. టేస్ట్ చూస్తాను.